పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 55వ సంకీర్తన 16-17 వచనాలు. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మార్పు నుండి నేర్చుకోవటం. ప్రియులారా, దావీదు తీవ్రమైన ఇబ్బందులు గుండా వెళ్తున్నాడు. అతని స్నేహితులలో కొందరు, ఎంతో ఆప్తులుగా ఉన్నవారు సహితం అతనికి వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. ఇది ఎంతో వేదన కలిగించింది. ప్రియులారా, ఈ సమస్యను దావీదు ఎలా పరిష్కరించుకున్నాడు? మొదట అతడు ప్రభువుకు ప్రార్థన చేశాడు. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును అని భక్తుడైన దావీదు 55వ సంకీర్తన 16-17 వచనాల్లో చెప్తా ఉన్నాడు. ప్రియులారా, దావీదు ఒక క్రమబద్ధమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు అనేది అందరికీ విదితమే. అతడు దేవునికి ప్రార్థన చేసి తన సమస్యలను విన్నవించుకునేవాడు. రెండవదిగా, తీర్పు తీర్చే అవకాశం దేవునికే విడిచిపెట్టాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. దేవుడు తన సమస్యను పరిష్కరిస్తాడని దావీదు విశ్వసించాడు. ప్రియులారా, మనం కూడా అలాగే చేయాలి. పరిచర్యలో మీకు సహాయపడే వారిని దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. మీ శత్రువుల విషయం కూడా ఆయనే చూసుకుంటాడు. ఇతరులు మీతో వ్యవహరించినట్లు మీరు వారితో వ్యవహరించవద్దు. కానీ మీరు ఎలా వ్యవహరించబడాలని కోరుకుంటారో అలాగే మీరు వ్యవహరించండి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మూడవదిగా, దావీదు తన అనుభవాల నుండి నేర్చుకోవాలని తీర్మానించుకున్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేనివారే తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును అని 19వ వచనములో చూస్తున్నాం. ప్రియులారా, తన స్నేహితులతో కలిగిన మార్పును బట్టి దావీదు దేవునికి మరి ఎక్కువగా భయపడ్డాడు. సహజంగా మనం మార్పులను ఇష్టపడం. అయితే మన జీవితాల్లో దేవుడు మార్పులను తెచ్చినప్పుడు దాని ద్వారా మనం ఎంతో నేర్చుకోగలం. ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఏమి చేయలేనంత అమిత సౌకర్యం, అధిక ధీమా మనం కలిగి ఉండకూడదు. ప్రియులారా, క్లిష్ట పరిస్థితుల నుండి నేర్చుకోవాలని తీర్మానించుకోండి. ప్రతి కష్టం, ప్రతి సమస్యను అనుమతించడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. మీ జీవితంలో నూతన మార్గాల్లో కార్యాలు జరుగులాగున ఆయన మీకు నూతన సత్యాలు బోధిస్తాడు. కనుక మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య నుండి మనం నేర్చుకుందాం. దేవుడు ఎప్పుడు నేను విడిచిపెట్టడు, ఎల్లప్పుడూ నీకు తోడే ఉంటాడు. దేవుని కృప మీ అందరి మీద మెండుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి నాయన ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు మీరే తోడుగా ఉండండి దేవా. తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతోమంది బిడ్డలు రక్షణ లేక, మారు మనసు లేక నశించిపోతున్నారు ప్రభువా. వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి, మారు మనసు అనుభవాన్ని ఇవ్వండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కష్టపడి
పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించి మీ పరలోకపు ఆశీర్వాదములు మెండుగా వారి మీద కురంభరించుమని, ప్రభువా ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.